సార్ చెప్పండి సార్. మీతో పాటు బోట్‌కెళ్ళిన వాళ్ళు ఇంకా ఆరుగురున్నారు. సో, ఏం జరిగింది? మీరొక్కరే ఎలా బయటపడ్డారు? కొంచెం క్లుప్తంగా చెప్పండి. బయట పడ్డం అంటే యాట అయిపోయింది. 23 మైళ్ళలోను పూడిమడక తిన్నగా మేము యాట చేసి తిన్నగా వచ్చేస్తున్నాం. వచ్చేత్తుండగా ఓ 13 మైళ్ళు జర్నీ వచ్చాము. ఓ 10 మైళ్ళలోని ఇంటికి కాల్ చేశాను. అమ్మ పలానా టయానికి బోట్ వస్తుంది. ఓ 4 అవుతుందో తెలీదు, 4:30 అవుతుందో తెలీదు అని చెప్పేసి ఫోన్ చేశాను మిసెస్ గారికి. ఫోన్ చేస్తే సరే బాబు అని చెప్పేసి ఆ అమ్మ అన్నది. ఎప్పుడైతే అనగానే సరే వచ్చేస్తున్నాం కదా వీళ్ళు అనుకున్నారు 10 నిమిషాలు అయింది బోటు బోల్తా పడిపోయింది. బోల్తా పడిపోయి మరుక్షణమే మా అన్నయ్య కొడుకు ఉండిపోయాడు. మేము ఆరుగురము తుల్లిపోయాం. తుల్లిపోయిన వెంటనే ఇలా క్యాబ్‌లో నుంచి నేనే కూడా ఉండిపోయాను బైక్ వచ్చేసాను. తప్పించుకొని నేను వచ్చేసాను. తప్పించుకొని వస్తే వీళ్ళు ఐదుగురు ఉన్నారు. "ఏడ్రా మా అబ్బాయిని అడుగుతాను" మా అన్నయ్య అడుగుతాను. "ఏడు అబ్బాయి అంటే లేడు." లేకపోతే మా అన్నయ్య నేను ఏడుస్తున్నాం. ఏడుస్తుండగా మా అన్నయ్య ఏటన్నాడంటే, "మనం ఏడిస్తే కాదు సమయం కదరా! చూస్తే ఎదరిపోటు ఎక్కువైపోయింది. చీకటి పడిపోతుంది. ఇంక మనం బతికే ఛాన్స్ మనం చూసుకోవాలని" చెప్పేసి మా అన్నయ్య నాకు ధైర్యం చెప్పాడు. ఎప్పుడైతే ధైర్యం చెప్పాడో బోటు ఉంటది కదా అని నేను అనుకున్నాను. బోటు 9 అవ్వబోయేసరికి బోటు కిందకెళ్ళిపోయింది. 9 అవుతదో టైం చీకటి పడిపోయి 9 అవుతుంది అనుకో ఆన్‌చర్ ప్రకారంగా. కిందకెళ్ళిపోయింది. కిందకెళ్ళిపోయిన వెంటనే ఆరుగురం కట్టకట్టుకొని ఒక్కడే ఉన్నాం. అరే! ఆరుగురం గాని మనం ఆరులో గాని చెదిరామనుకో, చెదిరిమారైతే ఎవడికి బతకలేవురా అని చెప్పేసి అలా ఈదుతూ దర్జాన ఈదుకొత్తన్నాం. ఈదుతూ ఎప్పుడైతే ఈదుకొస్తున్నామో అప్పుడు 11 అవుతదో, 12 అవుతదో నాకు తెలీదు. ఓ నాయ ఎప్పుడైతే నాయ కొట్టగానే ఓ మనిషి కనిపియలేదు మా జగిలీడే. మా జగిలీడు అమ్మూరు అంటారు. అయితే కనిపియపోతే ఎప్పుడైతే మనకు కనిపియలేదో మా అన్నయ్య అన్నాడు. "రేయ్! ఉన్నోళ్ళు ఐదుగురమైనా సరే కరెక్ట్‌గా ఉండాలి. ఆయన కోసం మనం ఆలోచించామనుకో మనం కూడా బతకలేవురా" అని చెప్పేసి అన్నయ్య అన్నాడు. అయితే అలా ఈది 4 అవుతది. ఓ షిప్ కనిపించింది. షిప్ కనిపిస్తే ఎలాగైనా షిప్ కాడికెళ్ళాలని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. ఆ షిప్ కాడికెళ్ళి మాట్లాడుకుంటే మా అన్నయ్య అన్నాడు, "అన్న షిప్ కాడికి వెళ్దాం అన్నయ్య. మనం ఎలాగైనా దొరుకుతాం అన్నయ్య. మనం షిప్‌కి ఎదురున్నాం. నీటుకి ఎదురున్నాము. షిప్ సాయనుంది. ఎలాగైనా బతకగలం" అని చెప్పేసి అంతే. "నేను రాను చిన్న. నేను చచ్చిపోతాను. నా కడపెక్కలు తిరగబడిపోయినాయి" మా అన్నయ్య అన్నాడు. సర్లే అని చెప్పేసి, "అన్నయ్య రా అన్నయ్య నువ్వు పెద్ద మనిషివి ఆ మాట అంటే ఎలాగవుతావు" అన్నయ్య అంటే, "నేను రాలేను చిన్న చచ్చిపోతా. నా కడపెక్కలు తిరగబడిపోయి వీళ్ళెళ్తే ఎళ్ళండి" అంటే ఎళ్తుండగా మా అన్నయ్య కేకేసాడు. "ఎళ్ళలేవు చిన్న నా మాట ఇనొద్దంటే" అన్నయ్య అని చెప్పేసి మా అన్నయ్య నొక్కేసి ఎళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఈదికెళ్తుండగా ఎప్పుడైతే మనం ఈదికెళ్తున్నామో, ఈత కొడుతున్నామో, మా నలుగురికి అవ్వట్లేదు. నలుగురికి ఎప్పుడైతే అవ్వట్లేదో, నేనొక్కడినే ఎళ్తానురా. మనం ఇప్పుడు వీళ్ళొచ్చేత్తారు కదా! ఈ ముగ్గురికైతే ఫ్రీగా ఉంటదని చెప్పేసి నేను ఈదికెళ్తున్నాను. ఈదికెళ్తుండగా ఈళ్ళు ఇంకా రాలేకపోతుండ్లే. రాలేకపోతే ఓడంతా అక్కడుంది. ఒక కిలోమీటర్‌కి దగ్గరలోనే నేనున్నాను. నా ఊపిరి ఎగిరిపోతుంది. ఎప్పుడైతే నా ఊపిరి ఎగిరిపోతుందో, మళ్ళీ ఇప్పుడు నాకు ఈళ్ళకి రివర్స్ వచ్చేసి, మళ్ళీ ఈళ్ళ దగ్గర అలుపు తీర్చుకొని, "ఏరా రాలేకపోతున్నానంటే, నువ్వు భలేగా ఈదుతున్నావమ్మయ్యా" మా అన్నయ్య కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అనేసి అన్నాడు. ఎప్పుడైతే భలేగా ఈదుతున్నావమ్మయ్యా, మేము వచ్చేత్తామయ్యా, నువ్వు పదుమయ్యా అని చెప్పేసి ముగ్గురాళ్ళు "ఏవండి ఎలా ఈదుతున్నారంటే" "వచ్చేత్తానండి." మా ఈర కూడా అన్నాడు, మా అన్నయ్య కొడుకు అన్నాడు, "చిన్నన్న బాగా ఈదుతున్నావు. ఆ! మాయ్య భలేగా ఈదుతున్నావు" అని చెప్పి ఇతను అన్నాడు. ఎప్పుడైతే బాగా అలుపు తీర్చుకొని, "నువ్వు అబ్బో! షిప్ దగ్గరికి వచ్చేత్తన్నాం, మళ్ళీ ఒడికి సాగిపోయింది రాయండ్రా కావాలని" చెప్పేసి మళ్ళా పడ ఈదికెళ్తున్నాను. ఈదికెళ్తుందిగా ఓడ దగ్గర పడబోయేసరికి, "అమ్మ నన్ను బతికించు తల్లి. నా యమ్మ నన్ను బతికించవా నేను చచ్చిపోతాను కన్నతల్లి" అని చెప్పేసి, నేను దేవుడుకు, దైవతులకి అన్నికి దండం పెట్టుకుంటున్నాను. తండ్రి నన్ను బతికించనేసి. దండం పెట్టుకొని ఎళ్ళి ఎంటనే ఓడ యాంకర్ పట్టేసాను. పట్టేసిన ఎంటనే ఇలా పైకి లేపిన ఎంటనే కిందకేసి పడేసింది. కిందకేసి పడేసిన ఎంటనే, "బాబు అయ్యో నాయనా నేను చచ్చిపోయాను" అని చెప్పేసి పడిపోయాను. పడిపోయిన ఎంటనే మళ్ళా నాకు సులువు నా భార్య, పిల్లలు నాకు గుర్తుకొచ్చాలి. గుర్తుకొచ్చి నన్ను ఓడ పక్కకొట్టుకొని వెళ్ళిపోతున్నాను. పక్కంతే అలా పక్కకొట్టుకొని వెళ్ళిపోతుండగా, నా భార్య పిల్లలు ఎప్పుడైతే గుర్తుకొచ్చి ఈళ్ళ బనీలు తీశాను. అబ్బా! చెయ్యూపితే ఈళ్ళకి కనిపియదని చెప్పేసి బనీలు తీసి గిరగిర రీపి "అన్న బాయ్ కాపాడండి" చెప్పి అనగాల్నే, ఆ చిప్పోళ్ళు నన్ను చూసాలి. చూసిన ఎంటనే లైఫ్ జాకెట్ ఇసిరేసాలే. లైఫ్ జాకెట్ ఇసిరిన ఎంటనే చెయ్యిలో పడిపోయింది. చెయ్యిలో పడిపోయిన ఎంటనే ఆ లైఫ్ జాకెట్ మీదనే నేను స్పృహ తెచ్చుకున్నాను. అయ్యో బాబోయ్! బతికాను బాబు అని చెప్పేసి. బతికానంటే చిన్నగా ఈడ్చుకొచ్చేయాలి. ఐదుగురు, ఆరుగురు ఈడ్చుకొచ్చేయాలండి. ఈడ్చుకొచ్చి ఒక జాలు దించాలి. ఆ జాలు దించిన వెంటనే జాలు పైకి లేపాలి. లేపేసిన వెంటనే 2 వాటర్ బాటిల్ ఇచ్చేయాలి. 2 వాటర్ బాటిల్ ఇచ్చి అప్పుడు సూతప్పన్నాను. సూతప్పిన వెంటనే నా దగ్గరే ఒక 7 జావలాడవే 2 చెప్పలతో తెచ్చి 2 చెప్పలతోటి కూడా నేను తినేసాను. తినేసి అప్పుడు నాకు
రెస లోనకి తీసుకెళ్ళేసి రెస్ చేంజ్ చేసి బయటికి తీసుకొచ్చేయాలి. సార్ ఇలాగ వచ్చాను సార్. నలుగురం వచ్చాం సార్ ఈదుకోను. నన్నొక్కడినే కనిపిస్తున్నాను సార్ అన్నాను నేను. ఆళ్ళ భాష నాకు అర్థం అవ్వట్లేదు. నా భాష ఆళ్ళకి అర్థం అవ్వట్లేదు. అయితే అర్థం అవ్వకపోతే నేను ఏటి చేశానంటే, ఫోన్ ఇవ్వండి సార్ అంటే ఫోన్ ఇవ్వట్లేదు. నా డ్రెస్ చేంజ్ చేసి బయటకి తీసుకొచ్చాను. ఫోన్ ఇవ్వట్లేదు. ఒక కాల్ సార్, ఒక కాల్ చేత్తాను సార్ అంతే. అప్పుడు ఈ కాల్ చేత్తే నన్నుదెల్లా ఎప్పుడైతే నాకు ఫోను ఆ దూరం పెట్టాలి నన్ను వీడియో కాల్ చేసి పెట్టేసి జట్టికి సమాచారం అందోసరికి 10 అయిపోయింది. అదే 7 గంటలకు గాని, ఒక 6 గంటలకు గాని ఓ సిప్పైన బోట్ ఏదైనా వత్తే బతికే ఛాన్స్ ఉండు. కాకపోతే ఈళ్ళు చెప్పడమే నిర్లక్ష్యం ఏటో తెలీదు. అయితే పౌరుత్వమే నిర్లక్ష్యమో నాకు తెలీదు. లేపోతే మేము బతికే ఛాన్స్ బతుకుదుం. ఒకసారి కంటిన్యూ చేయా? సార్ ఒకటి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ నివాసం దగ్గరకొచ్చారు. సో, ఆయన మీకు ఏం హామీ ఇచ్చారు? మీకేం భరోసా ఇచ్చారు? కొంచెం చెప్పండి సార్. నాకేటంటే అన్నొత్తాడు, నాకు భరోసా ఇస్తాడని చెప్పేసి నేను సెల్‌లోని కూడా వీడియో కాల్స్ పెట్టాను. అన్న ఎప్పుడైతే మాట తప్పకుండా వచ్చి అన్న ఒక భరోసా ఇచ్చాడు. నేనే నా రాజకీయంలోనుంటే నన్ను ఎప్పుడైతే 80% ఇచ్చానో నీకు అలాగ ఇద్దిను తమ్ముడు. నా ఊపురు సకారంగా నన్ను ఎంతో కొంత రూపాయో ముచ్చో నాకు సాయం అంటే ఎంతో కొంత నేను సాయం చేస్తానని చెప్పేసి ఒక 7 లక్షల రూపాయలు ప్రకటిచ్చాడు. అన్న ప్రకటిచ్చాడు. నాకే కాదు నా కుటుంబం కూడా నా కుటుంబం నా ఫ్యామిలీకల్లా అన్న సహకరించాడు. అన్న రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల అన్నొచ్చినట్టుగుంటే ప్రతి ఫ్యామిలీకి రూ. 1,00,00,000 ఇస్తానన్నాడు. ఈలోపు కూడా నేను కొత్త బోటు చేసే పైసతిస్తాను. పౌరుషంతోటి నేను ఓదనాడుతాను తమ్మి. నేనెళ్తానని చెప్పేసి ఎళ్ళాడు. నాకు భరోసా ఇచ్చాడు. థాంక్ యూ అండి.